వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాలకి వర్షాలు కురిసే అవకాశం ఉంది? నిన్నటికి ఈ రోజుకున్నటువంటి తేడా ఏంటి? ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఏం సార్, అంటే వర్షాలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే హెవీ రైన్స్ ఎన్ని జిల్లాలకి అలర్ట్ అయితే ఉంది? ఈ రోజైతే విస్తారంగా పడే అవకాశం ఉంది. రేపటి నుంచి తగ్గుముఖం పడతాయి ఒక 3-4 రోజులు. ఓకే, మొదటిది వాయువ్య బంగాళాఖాతంలో నిన్న ఉన్న అల్పపీడనం ఈరోజు ఉదయానికి అది సుస్పష్ట అల్పపీడనంగా వాయువ్య బంగాళాఖాతంలోనే పరిణాతి చెందింది. అది ప్రస్తుతం ఒరిస్సా తీరం ఆవల ఉన్న వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతూ 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో ఈ సుస్పష్ట అల్పపీడనం పయనించి ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మీదుగా పయనించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా నైరుతి ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనిస్తూ బికనేర్, జైపూర్, దామో, పేంద్రా రోడ్, సంబల్పూర్ మీదుగా ఈ సుస్పష్ట అల్పపీడన కేంద్రం మీదుగా ఆగ్నేయ దిశలో పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. వీటితో పాటుగా 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం విదర్భ, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు కొనసాగుతుంది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్లకు పరిమితమయ్యే అవకాశం. ముఖ్యంగా ఏ జిల్లాల మీద హెవీ రైన్స్ ఉండే అవకాశం ఉంది? ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటుగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ 24 గంటల్లో భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ఇక రాష్ట్రంలో మొదటి 2 రోజులు కూడా ఉరుములు మెరుపులతో పాటుగా సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల మొదటి 2 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 2 రోజులు తీరం వెంబడి తీరం ఆవల కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడమైంది. ఇక ముఖ్యంగా 3వ రోజు 4వ రోజు తీరానికి కొంచెం దూరంలో అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఆయా ప్రాంతాలకు కూడా 3-4 రోజులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరిక. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఉన్నటువంటి వర్షపాత నమోదు ఎట్లా ఉంది అసలు? అంటే గత సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువ ఉందా, తగ్గిందా? రాష్ట్రంలో ఇక సీజన్ అయ్యే వరకు క్యాలిక్యులేట్ చేయకూడదు. సీజన్ అయ్యే వరకు అంటే సెప్టెంబర్ 30th తర్వాత రాష్ట్రం మీద ఎక్కువ ఉంటే ఏ విధంగా ఉంది, అది సబ్ డివిజనల్ రెయిన్ఫాల్ అంటాం. దాన్ని ఏమంటారంటే కరెంటు వరకు అయినట్టయితే ఈరోజు 3వ తేదీ సెప్టెంబర్, ఈ రోజు వరకు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో 25 జిల్లాల్లో సాధారణ స్థాయి నుంచి సాధారణం లేదా అంతకన్నా ఎక్కువ స్థాయి వరకు వర్షపాతం నమోదైంది. ఒకే ఒక జిల్లాలో సాధారణ స్థాయి నుంచి కొంచెం తక్కువగా వర్షపాతం నమోదైంది. 25 జిల్లాల్లో 6 జిల్లాల్లో సాధారణ స్థాయి కన్నా అధికంగా ఎక్సెస్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. 6 జిల్లాల్లో విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, సత్యసాయి, అనంతపురము, నంద్యాల ఉన్నాయి. మిగతా 19 జిల్లాల్లో సాధారణ స్థాయిలో ఉన్నాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇప్పుడున్నటువంటి వర్షాల ప్రకారం ఇంకా ఏమన్నా అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఏమైనా ఏర్పడే అవకాశం ఏమైనా ఉంటుందా ముందు? 6వ రోజు 7వ రోజు ఇంకా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంత ముందుగా చెప్పటం అస్పష్టత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల అనిశ్చితి మోడల్స్లో ఎక్కువ ఉండడం వలన సాంఖ్యికీయ నమూనాల ప్రకారంగా ఈరోజు చూసినట్టయితే 7వ రోజు మళ్ళీ చిన్నది ఉపరితల ఆవర్తనం ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఉన్నట్లయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంత ముందుగా చెప్పటం అస్పష్టతకి దారితీసే అవకాశాలు, తర్వాత అస్థిరతకి దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనిశ్చితి ఉన్న విధంగా మనం చెప్పడం కరెక్ట్గా. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా
కొంత అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని ప్రకారం కొంత అనుకున్న దానికంటే ఎక్కువగానే వర్షాలు కురిశాయి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు. మత్స్యకారులకి మరొక వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అదేవిధంగా 10వ తారీఖు లోపు ఇంకా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.